బుద్ధికి, ఒంటికి, వంటకి, ఆరోగ్యానికి అన్నిటికీ వెదురు మహా కల్పవృక్షం. మన అడవిలో వెదురు కొమ్ములన్నీ వస్తాయి. కూర వండి తినొచ్చు, అంత పచ్చడి చేసుకోవచ్చు, ఆవకాయ పెట్టుకోవచ్చు, మంచి బలం. వెదురాకులు కషాయం తాగితే బ్లీడింగ్ తగ్గుద్ది. వెదురాకులతో కషాయం స్నానం చేస్తే చర్మ రోగాలు పోతాయి. ఎన్నో ఉపయోగాలు అన్నమాట. అలాగే వెదురు నుంచి వచ్చే తవాక్షీరి, అది ఎంత ఉపయోగం. అలాగే వెదురు బియ్యం, ఆ వెదురు బియ్యం ఎంత పవర్ఫుల్ అంటే సంతానం లేదనుకోండి ఏ మందు మాకు అక్కర్లేదు అంతే. వెదురు బియ్యం పాయసం, ఇద్దరు చెరో కప్పు నైట్. ఇన్ని 50 గ్రాముల బియ్యం అయితే 2 కప్పులు పాయసం అవుతుంది. ఆ ఉడికి 2 కప్పులు పాయసం అవుతుంది. పాలు 50 గ్రాముల బియ్యం, ఒక పావు లీటర్ పాలు, ఒక 50 గ్రాములు బెల్లం, అంతే. ఇంకేం వేయక్కర్లేదు. వేస్తే పాయసం అయిపోద్ది. ఆ పాయసం ఇద్దరు చెరో కప్పు నైట్ తాగేసారు అనుకోండి, ఒక 40 రోజులు. 40 రోజుల తర్వాత 3 నుంచి 6 నెలల్లో సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అదనమాట. అంత అద్భుతం వెదురు బియ్యం. మీ వెదురు కావాలంటే అడవిలోకి వెళ్ళి ట్రైన్ కొట్టుకుంటే ఎవరైనా తెచ్చిచ్చారు అనుకోండి, అదే నమ్మండి. కానీ ఎవరు ఏమో అమెజాన్లో కొట్టి వచ్చాయి అనుకుంటే ఏం పని చేయవు. రెండోది ఏంటంటే ఎంత అద్భుతంగా పనిచేస్తాయని చెప్తాము, కానీ ఇప్పుడు మన కండిషన్కి ఎలా పనిచేస్తాయో చూసుకోవాలన్నమాట. మన కండిషన్ అంటే మన ఐఓఎల్కి వెళ్ళిపోయి కెమికల్స్ అన్నీ వాడేసి, ఆ స్టెరాయిడ్లు, హార్మోన్లు అన్నీ వాడేసి తింటే ఎంత పని చేస్తే చెప్పలేం. కానీ నేను అసలు ఏ మందులు వాడకుండా పూర్వం నాకు తెలిసి ఎంతోమందికి పిల్లలు పుట్టారు. నేను కూడా చాలా మందికి ఇచ్చాను అప్పట్లో. ఇప్పుడు వెదురు దొరకట్లేదు, ఇవ్వట్లేదు. నేను మంచి ఉపయోగం. ఉట్టి వెదురు పాయసం తింటే సంతానం కలుగు.